పదజాల వినియోగం చూద్దాం ఇప్పుడు. కింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి. ఏంటి వీటికి సమానమైన పదాలు ఈ పట్టికలో ఉన్నాయి, చూసి రాద్దాం. రైతు, రైతు అంటే కర్షకుడు. ఏంటి రైతు అంటే కర్షకుడు. చల్లదనం, చల్లదనం అంటే చలువ. ఏంటి చల్లదనం అంటే చలువ. నేల, నేల అంటే పుడమి. స్నేహం, స్నేహం అంటే సోపతి. పంపి, పంపి అంటే అంపి. ప్రకాశించు, విలసిల్లు. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి. ఏంటి ఇక్కడ వికృతి పదాలు ఉన్నాయి, వీటికి ప్రకృతి పదాలు రాయాల. రైతు ఎడద విశాలమైనది, ధాన్యరాశులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు. ఎడద, ఎడద అంటే ఎడద అనేది వికృతి పదం, దీనికి ప్రకృతి పదం హృదయం. రాసులతో, రాశులు. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విలసిల్లింది. విలసిల్లింది అంటే ప్రకాశించింది. కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది. కూర్మి అంటే స్నేహం. పుడమి అనేక సంపదలకు నిలయం. పుడమి అంటే భూమి. క్రింది ఖాళీలను పూరించండి. ఏంటి ఇక్కడ సమాస పదం ఇచ్చిండ్రు, విగ్రహవాక్యం ఇచ్చిండ్రు, సమాసం పేరు. ఫస్ట్ ఒకసారి ఒక ఉదాహరణ చూద్దాం. సీత జడ, సీత యొక్క జడ షష్ఠి తత్పురుష సమాసం. ఏంటి కిన్ కున్ యొక్క లోన్ లోపల యొక్క అనేది షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ చూద్దాం. ఏంటి చెట్టు యొక్క నీడ, దీనికి సమాస పదం ఏంటి చెట్టు నీడ. చెట్టు నీడ. విగ్రహవాక్యం వచ్చేసి చెట్టు యొక్క నీడ. సమాసం పేరు షష్ఠి తత్పురుష సమాసం. కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి తత్పురుష సమాసం. ఇక్కడ సమాస పదం ఏంటి వయోవృద్ధుడు. ఏంటి వయోవృద్ధుడు, దీనికి విగ్రహవాక్యము వయస్సు చేత వృద్ధుడు. చేత, చేత అంటే చేతంచేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం. ఇక్కడ విగ్రహవాక్యం ఏంది రాజులలో శ్రేష్ఠుడు, దీనికి సమాస పదం రాజశ్రేష్ఠుడు. రాజశ్రేష్ఠుడు అంటే రాజులలో శ్రేష్ఠుడు, దీనికి సమాసం పేరు షష్ఠి తత్పురుష సమాసం. అమంగళం, అమంగళం అంటే మంగళం కానిది. అమంగళం అంటే మంగళం కానిది. నైన్ తత్పురుష సమాసం. ఇక్కడ విగ్రహవాక్యం ఏంటి తిలకమును ధరించువాడు, దీనికి సమాస పదం తిలకదారి. తిలకదారి ఇది వచ్చేసి సమాసం పేరు ద్వితీయ తత్పురుష సమాసం. ద్వితీయ తత్పురుష సమాసం ఏంటి డిన్నులను కూర్చి గూర్చి అనేది ద్వితీయ తత్పురుష సమాసం.